నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. జగన్మోహన్ రెడ్డి గారు తన సక్సెస్ మంత్ర వైపు అడుగులు వేస్తున్నారు. భారీ టూర్కు శ్రీకారం చుట్టారు. అది కూడా ఎక్కడైతే వాళ్ళు ఓటమి పాలయ్యారో, ఎక్కడైతే దారుణంగా ఓడిపోయారో అక్కడి నుంచి మొదలు పెట్టాలని ఆయన ఆలోచన చేసుకుంటున్నారు. మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది, రోడ్ మ్యాప్ సిద్ధమైంది. ఇక జనాల్లోకి జగన్ ఒంగోలు నుంచి ఆయన స్టార్ట్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారట. ఇక వైసీపీ గ్రాఫ్ భారీగా డౌన్. ఇప్పటికీ కోలుకోలేకపోతున్న వైసీపీ నేతలు ఎవరూ బయటికి రావడం లేదు. పోరాటే కార్యకర్తలను వాళ్ళు ఎవరి వైపు పోరాడాలో, ఎవరిని పోరాడాలో అర్థం కాని పరిస్థితిని. దాంతో కార్యకర్తలు కూడా కేసుల భయంతో సైలెంట్. ఫలితంగా వైసీపీ కార్యక్రమాలు పెద్దగా కనిపించిన పరిస్థితి. ఆయన వచ్చినప్పుడు హడావిడి తప్ప. ఇక ప్రజల్లో కనుమరుమవుతున్న తరుణంలో జగన్ భారీ వ్యూహం. ఒంగోలు నుంచి భారీ టూర్కు ఆయన ప్లాన్. ఇక ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పార్టీ పరంగా ఇప్పటికే నిరసనలు నిర్వహించారు. అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని కూటమి ప్రచారం చేస్తుంది. గత ఏడాది జిల్లాల పర్యటనకు వెళ్లాలనుకున్న అప్పట్లో వాయిదా పడింది. ఇప్పుడు కొత్త వ్యూహంతో మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇక పార్టీ ముఖ్య నేతలతో జగన్ నిరంతర మంత్రాంగం కొనసాగిస్తున్నారు. వ్యూహాత్మకంగా కొన్ని నియోజకవర్గాలను ముందుగా ఎంపిక చేశారు. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పర్యటన ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిస్థితులపై సర్వే నివేదికలు చెప్పించుకుని సర్వే ఫలితాలు ఆధారంగా కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నెల చివరి వారం నుంచి పర్యటనలు ప్రారంభించారని సర్వం సిద్ధం చేశారు. ఇక తొలి విడతలో ఒంగోలు తర్వాత గోదావరి జిల్లాల్లో ఎంపిక చేసుకున్నట్లు వస్తున్న వార్తలు. ఎన్నికల్లో ఓడిన తర్వాత వైసీపీని విడిచిన నేతల నియోజకవర్గాల్లో పర్యటనలు, పార్టీ బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని అసంతృప్తిగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్రలో ఈసారి స్పెషల్ ఫోకస్. అక్కడ రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరణ. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు వెళ్ళే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రాంతాలని, ఉభయ గోదావరి ప్రాంతాలను ఆయన ఫోకస్ పెట్టాడు. ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఆయన ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ప్రాబల్యం. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతంలో ఉన్నాయండి, లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నాయండి, పవన్ కళ్యాణ్ వైపు ఈసారి మొగ్గు చూపించారు. ఆయన ఓట్ బ్యాంక్ పెరిగింది, సీట్లు పెరిగినాయి, 100% స్ట్రైక్ రేట్తో కొట్టాడు. అక్కడే ఎక్కువ ఆయన స్కోప్ ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని చూసుకురావాలి. ఎందుకంటే రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఆ ప్రాంతం కాబట్టి సీమవాసులు నువ్వా నేనా అన్నట్లుగానే రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడ రాయలసీమ ప్రాంతాల్లో. సో మరి అలాంటప్పుడు కోస్తా ప్రాంతంలో ఇప్పుడు ఆయన ఉండేది తాడేపల్లి ప్రాంతంలో ఉంది కాబట్టి కృష్ణా, గుంటూరు ఇవన్నీ కూడా నెగ్గుకు రావచ్చు, అంటే లాక్కు రావచ్చు, ఫైట్ చేయొచ్చు. కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం, ఉభయ గోదావరి జిల్లాలను మాత్రం ఎవరైతే అక్కడ అత్యధిక సీట్లు ఎప్పుడు తెచ్చుకుంటే వాళ్ళకి మాత్రమే అధికారం వచ్చే పరిస్థితి. గతం చెబుతున్న సత్యాలు ఇవన్నీ కూడాని. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఆయన ప్రత్యేక ఫోకస్. ఒంగోలు తర్వాత డైరెక్ట్గా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళి ఉభయ గోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించే పనిలో ఆయన నిమగ్నం ఉన్నాడు. ఉభయ గోదావరి మీద ఫోకస్ పెట్టాడు అంటే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఫేమ్ తగ్గించే విధంగా, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఓట్లు పెంచుకునే విధంగా చేసే ప్లాన్లో ఆయన అడుగులు వేస్తున్నాడు. ఇక తొలి పర్యటన ఒంగోలు నుంచి ప్రారంభించేలా ప్రణాళికలు. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పార్టీ కేడర్తో ప్రత్యేక భేటీలు. కార్యకర్తల సమస్యలు విని స్పష్టమైన హామీలు ఇచ్చే ఆలోచన. కేసులు ఎదుర్కొంటున్న పార్టీ నేతల విషయంలో కీలక నిర్ణయం. అటువంటి నేతల నియోజకవర్గాల్లోనూ జగన్ స్వయంగా పర్యటన. ప్రభుత్వం వేధింపుల్లో భాగంగానే కేసులు పెట్టిందని కేడర్కు వివరించాలని యోచన. ఏదైతే దీని మీద ఉన్నారో నేను భరోసా ఇస్తున్నాను, నాయకుడు అన్న తర్వాత భరోసా ఖచ్చితంగా ఇవ్వాలి, ఆ భరోసా ఇచ్చే విధంగానే ఈయన అడుగులు వేస్తున్నాడని. ఇక పార్టీ కేడర్కు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం మొదలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వంశీ, జోగి రమేష్, పేర్ని నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్. కాకాని గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గాల్లో జాబితాలోనూ ఉన్నాయి ఇవి. ఒంగోలు, గన్నవరం, మైలవరం నియోజకవర్గాల్లో భారీ సభలు నిర్వహించే ప్లాన్. ఈ నెల 6వ తేదీన తాడేపల్లిలో జగన్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ. ఈ సమావేశంలో పర్యటనలు, సభలకు సంబంధించి అధికారిక ముహూర్తం ఖరారు. రానున్న రోజుల్లో వైసీపీ రాజకీయ కార్యాచరణ మరింత దూకుడుతో సాగనుందన్న సంకేతాలు. వంశీ, వల్లభనేని వంశీ, జోగి రమేష్, పేర్ని నాని, గుడివాడ నాని, కొడాలి నాని ఈ నియోజకవర్గాలే కాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి ఎవరైతే అరెస్టులు ఉన్నాయో, ఎవరైతే అరెస్ట్ అవుతారో అనుకుంటున్నారో వా నియోజకవర్గాల మీద ప్రత్యేక ఫోకస్. అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో
ఎవరైతే కొద్దిగా వాళ్ళు అరెస్ట్ అయ్యారో ఆ నియోజకవర్గాల మీద క్యాడర్ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. ఎందుకంటే రాజు పోయాడు అనుకోండి, మిగతా ఎంత గొప్ప సైన్యం అవనియండి, సైన్యాధిపతులు అవనియండి, మంత్రులు అవనియండి, ఎవరికి వాళ్ళు చెల్లాచెదరైపోద్ది. రాజు తలగొడితే అయిపోయినట్టే, ఇంకా యుద్ధం వేరే ఇంకేం ఉండదు. వాళ్ళకి ఎంత సైన్యం ఉన్నప్పటికీ వాళ్ళు జీ హుజూరు అనివలసిందే. ఇప్పుడు అదే పరిస్థితి నియోజకవర్గాల్లో పెద్ద దిక్కుగా ఉంటామని హామీలు ఇచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, మాజీ మంత్రుల స్థాయి వ్యక్తులు, వాళ్ళు ఓడిపోయాక వాళ్ళే ఏం చేయాలో అర్థం కాక, ఎక్కడ తలదాచుకోవాలకో అర్థం కాక, ఎప్పుడు ఎక్కడి నుంచి కేసులు వస్తాయో, ఎప్పుడు అరెస్ట్ అవుతాయో అని బిక్కుమంటుంటే మరి ఆ నియోజకవర్గాలను కాపాడేది ఎవరు? ఆ నియోజకవర్గాలను చూసేది ఎవరు? మరి ఈ మొత్తం నేపథ్యం చూసుకుంటే ఆ నియోజకవర్గాల మీద ప్రత్యేక ఫోకస్ పెడుతూనే ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ 3 సంవత్సరాలు విస్తృతంగా ఉభయ గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెట్టి ఈ సామాజిక పరంగా ఉన్నాయండి, వేరే పరంగా ఉన్నాయండి, ఓట్ బ్యాంక్ను చీల్చి ఆలోచనలు చేస్తున్నారు. ముఖ్యంగా పటాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఉన్నాయండి, లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గం, వీటి మీద జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టడమే కాకుండా ఆ నాయకులతో ఒక భేటీ కూడా నిర్వహించబోతున్నారట. కీలకమైన ఆదేశాలు కూడా ఇవ్వబోతున్నారట. అంటే మొత్తానికి జగన్ ఒక భారీ ప్లాన్లోనే టూర్ మొదలుపెట్టాడు. మరి దీన్ని ప్రజలు ఏ రకంగా ఆహ్వానిస్తారో చూడాలి.